జీవం గల దేవుని యొక్క సన్నిధిలో కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ మన ముందు ఉన్న సమయంలో మన పెద్దలు మన ప్రియులు పాల్ గారు ఈ దిన కార్యక్రమం ప్రార్థనతో ప్రారంభిస్తారు. అన్న పాలన్న వందనాలు. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేంగలైన పూజనీయుడ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచుడు అన్ని నామముల కన్నా పైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకొని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు. గదినాలన్నీ కాపాడి మరొక నూతన నాయన తరుణం ఇచ్చినారు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ప్రార్థించే వారిని, పాటలు పాడేవారిని, నాయన వాకి కొరకు మీ కొరకు ఇచ్చిన చిరంజీవి గారిని, ప్రభా తండ్రి దాసుని గురించి, సాక్ష్యం గురించి తిరిగి మా మధ్యకు మీరు మరొక తరుణం ఇచ్చినారు. మీ దాసునికి ప్రభా బలపరచండి, ఆత్మీయంగా బలపరిచి నాయన మీ దైవల మాటలు అందించుండగా ప్రభు మాకు వినగల చెవి, గ్రహింపగల హృదయం ఇచ్చండి. కేవలం విని ఇచ్చిపెట్టు వారం కాక నాయన వాటి ప్రకారంగా వాక్యానుసారం జీవించేది మాకు నేర్పించండి. ఈ విధంగా మీ దాసుని సంఘాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. రేపురవాణి నేను కాకినాడ నుంచి చిరంజీవి గారు మీ దయగల మాటలు అందిస్తుండగా వినబుద్ధి దయచేయండి అని వ్యాధిని ఉంచుకున్నామని ఈ దినం మా బ్రతుకులో ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినం చూడలేక అనేక మంది లోకాన్ని ఇచ్చినారు. వారి కన్నా గొప్పవారం కాదు కానీ మరొక తరుణం ప్రభావ మీ దయగల మాటలు మీరు కృప చూపినారు. మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిందేవా, తిరిగి రాలేందుకు స్తోత్రాలు తెలుసు. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఏడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు అన్న. మంచిదన్న, వందనాలు. ప్రార్థన చేసిన పాలన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. మనకి ఈ దిన కార్యక్రమానికి గాయకులుగా నియమించబడిన ప్రియులు వందనాలు సామ్యులు గారు. అన్న వందనాలు. రైట్, మంచిది, థ్యాంక్ యూ. దర్శనము చాలయా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, వశించు నా దైవమా సమీపించని తేజస్సులో, వశించు నా దైవమా వశించు నా దైవమా, యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, అన్నపానములు మరచి నీతో గడుపుటం పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుటం పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛయే. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, కోట్ల కొలది దేవదూతలం సమూహముతో కూడి ఘనము చేసెదను ప్రభువా
నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవదూతలం సమూహముతో కూడి ఘనము చేసెదను. ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా 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 ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. నివసించు నా దైవమా. ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్న వందనాలు. థ్యాంక్ యూ. చక్కని కీర్తన పాడి వినిపించారు. ఉదయకాల సమయంలో ఆయన ముఖదర్శనం చేసుకుని ఆయన దయగల మాటలు వినడానికి సిద్ధపరిచిన దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు. చక్కని పాట వినిపించిన మీకు కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, పరలోకపు తండ్రి, నీతిమంతుడైన దేవాని పాదములకు స్తోత్రములు, కృతజ్ఞతలు, నమస్కారాలు ఉదయకాల వేళలో తెలియజేసుకొనుచున్నాం మా ప్రభువా, మా తండ్రి. ఇంతవరకు నైనా మీరు ప్రభువా మా తండ్రి ప్రార్థన ద్వారా, పాట ద్వారా, ఆది చరిత్ర, ఆది అపోస్తల చరిత్ర మా ప్రభువా ఈ కాలానికి మాకు ఎంతో అవసరమై ఉంటుండగా మీ దాసుల ద్వారా ఎన్నో సంగతులను నా తండ్రి మీరు బోధిస్తున్నందుకు ఆయనకి స్తోత్రములు మా ప్రభువా. చేరి వచ్చిన వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించుతారని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క నా తండ్రి నిర్వాహకులను కూడా మీరు దీవించమని వేడుకొనుచున్నాం ప్రభువా. కనికరించమని వేడుకుంటున్నాం నాయన. నీ కృపలో జ్ఞాపకం చేసుకుందరని వేడుకొనుచున్నాం మా ప్రభువా. చక్కగా మా తండ్రి సిగ్నల్ పనిచేయడానికి మీ దయ పాలించమని వేడుకొనుచున్నాం మా ప్రభువా. మా తండ్రి నాయన నీ నామాన్ని మహిమపరుచుకుందరని వేడుకుంటున్నాం. మరొకసారి మీ దాసుని కొరకు నాయన తండ్రి చిరంజీవన్న గారికి కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీరు దీవించమని, కుటుంబాన్ని కూడా దీవించమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు మేము అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామమున ప్రార్థన చేసి వినయంతో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రార్థన చేసిన మీకు ప్రత్యేకమైన వందనాలు. ఇదిన వాక్యానికి నియమించబడిన చిరంజీవన్న గారు అన్నా ప్రారంభించుకుందాం. అద్భుతమైన కీర్తన పాడి వినిపించిన దైవజనులకు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న దైవజనులకు నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం వేళ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు అనుగ్రహించిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. ప్రియులారా, గతంలో 2 ధ్యానాలు మనము అపోస్తల కార్యాల మీద ధ్యానించాం. ఈరోజు మరొక ధ్యానాన్ని మనం కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యాలన్నీ వచనం వెంబడి వచనం ధ్యానం కాదు, కానీ కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనము ధ్యానం చేస్తున్నాం. దయచేసి ఈ వర్తమానం ఆలకించడానికి ఆరంభంగా మీరు వీలైన వారు ఆ మొదటి 2 వర్తమానాలు మీరు ఆలకిస్తే మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు చెప్పే వర్తమానం దానికి మీకు అనుసంధానం చేయబడడానికి, అర్థం అవడానికి ఉపయోగపడుతుంది. ఆ 2 వర్తమానాలు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి. అవసరమైతే బ్రదర్ మరలా వాటిని ఫార్వర్డ్ చేస్తాడు. అవి ఒకసారి మరలా మీరు వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒక క్రమమైన పద్ధతిలో దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలంటే ఈ యొక్క అంశాలని ఒకదాని తర్వాత ఒకటి మనం వినవలసిన అవసరం కలిగి ఉన్నాం. రాత్రి నా అంతటి నేనే గతంలో చెప్పిన వర్తమానాలు విని మేలు పొందానని ప్రభువు యొక్క
సమక్షంలో మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన వర్తమానాలు ఆ సమయానికి ఆ దైవజనుల ద్వారా అందిస్తుంటాడు. కాబట్టి వాటిలో దేవుని యొక్క ఆత్మ నడిపించే విధానం, దేవుని ఆత్మ ఆ సమయంలో దైవజనులకు చేసే సహాయము, వారు కూడా తర్వాత వింటే మేలు పొందుతారని నేను ప్రభు యొక్క భయంతో ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. దైనందిన జీవితంలో చాలా సంగతులు సంభవిస్తున్నాయి, చాలా పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. అన్నిటికీ దేవుని వాక్యమే మనకి ఆధారం. సువార్తకు ఆటంకాలు, సువార్తకు వ్యతిరేకాలు, దేవుని సంఘమును హింసించడం అనేది ఆరంభం నుంచే ఉన్నది. అది మనం మర్చిపోకూడదు. అయితే దేవుడు తన మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి కొంతకాలము మనకి నెమ్మది ఇచ్చాడు. మనము ధైర్యంగా ఎక్కడ పడితే అక్కడ సువార్త చెప్పడానికి, ఎక్కడ పడితే అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఒక సహృద లేకపోతే సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని దేవుడు మనకి ఇంతకాలం అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు కొంత పరిస్థితులు భిన్నంగా మారుతున్నాయి. దాన్ని బట్టి మనకి ఎంతో ఆందోళన, భయము, తర్వాత ఒకలాంటి ఆ ధైర్యము మనము కలిగి ఉండడంలో ఆశ్చర్యం లేదు. అయితే లేఖనాలు మనం పరిశీలిస్తే, లేఖనాల్లో సువార్త జరిగిన విధానం కానీ, ఆరంభ దినాలు కానీ, ఆదిమ సంఘము కానీ, అపోస్తలులు కానీ, ఆరంభ క్రైస్తవులు కానీ, వారి జీవితాల్లో సంభవించిన సంగతులు మనము క్రమమైన పద్ధతిలో ధ్యానిస్తే, ఈ శ్రమలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నవి దాని ఎదుట ఎన్నికకు రావు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి సువార్త నిమిత్తము శ్రమ, సువార్త వ్యాపకము నిమిత్తం శ్రమ, దేవుని సంఘము నిమిత్తం శ్రమ అనేది ఆరంభము నుంచే ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇది ఎప్పుడు ఆరంభమైంది? ఆ మొట్టమొదటి ప్రముఖమైన వ్యక్తి, అమూల్యమైన వాడు, 10,000 మందిలో ఇట్టే గుర్తింపదగిన వాడు, అసమానుడు, సంపూర్ణుడు, దేవుని కుమారుడు అయిన యేసు ప్రభువుని హింసించి చంపడంతో ఆరంభమైంది. ఎప్పుడు ముగుస్తుంది? సంఘం ఎత్తిపడిన తర్వాత ముగుస్తుంది. కాబట్టి ఇవి మనకు ఒక వింత సంభవించినట్లు మనం ఎంత మాత్రం కూడా భావించరాదు అనేది నా యొక్క ఉద్దేశం. అయితే గత వర్తమానంలో నేను చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. సంఘమునకు హింస, సువార్తకు ఆటంకం, దాని వ్యాప్తి కొరకే అన్న సంగతి మర్చిపోకూడదు. దాని అభివృద్ధి కొరకే, దాని యొక్క నాణ్యత కొరకే, ప్రభు యొక్క కార్యాలు ప్రత్యక్షపరచబడ్డానికి, దేవుని మహిమ ప్రజలు చూడడానికి. ఈ విషయాలు మర్చిపోకూడదు. శ్రమల మధ్య, హింసల మధ్య, ఆటంకాల మధ్య, అవరోధాల మధ్య ప్రభు బలమైన హస్తాన్ని, ప్రభు ప్రజలు, దేవుని సంఘము ప్రత్యక్ష అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుడు వాటిని అనుమతిస్తున్నాడన్న సంగతి మర్చిపోకూడదు. రెండవ సంగతి నాణ్యత, యథార్థత, విశ్వాస్యత. ఈ శ్రమల ద్వారా సంఘానికి ఏమవుద్దంటే కలుగుతుంది అనమాట. సువర్ణము ఏ విధంగా అయితే అది పుటం వేయబడినది మేలిమి బంగారంగా, శుద్ధ సువర్ణంగా మారుతుందో, ఆ విధంగా ఈ యొక్క ఆటంకాలు, వ్యతిరేకాలు, హింసలు సంఘానికి శ్రేష్టమైన నాణ్యతను ఇస్తాయి అన్నమాట. ఈ దినాల్లో పెద్దలు కావాలని పోరాడేవారు, సేవకులు కావాలని పోరాడేవారు, విశ్వాసులు కావాలని పోరాడేవారు. ఇలాంటి హింసలు, శ్రమలు వస్తే వారు వెనుదిరిగిపోతారు. నాణ్యమైన వారు, నిజమైన వారు,
నిలబడగలిగిన వారు, దేవుని చేత నియమించబడిన వారు, రక్షించబడిన వారు, వారు దేవుని కొరకు కొనసాగుతారు. అందు నిమిత్తమే దేవుడు శ్రమలను అనుమతిస్తారు. ఈ దినాల్లో మమ్మల్ని పెద్దలు చేయట్లేదు, మేము సంఘ పెద్దలుగా ఉండాలనుకుంటున్నాం అంటున్నారు. మరి సంఘ పెద్దలు అనే వారిని జైల్లో వేస్తున్నారు, చంపుతున్నారు, సేవకులు అనే వారిని చంపుతున్నారు అనే విషయాలు అలాంటి వారు విన్నప్పుడు కళ్ళలో కూడా ఆలోచనలు వారు పెట్టుకోరు. కారణం ఏంటి? అంతరంగంలో వారు ఆ ఆ పదవి ద్వారా, ఆ పని ద్వారా, ఆ బాధ్యత ద్వారా వచ్చే ఆ హింసను, ఆ బాధను తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ దాని ద్వారా వచ్చే గౌరవ మర్యాదలను, ఆదాయాన్ని ఆశించేవారు, లేకపోతే అంతరంగంలో మార్పు లేక బహిరంగంగా జరిగించే ఇలాంటి కార్యక్రమాలకి వారు బహుదూరంగా ఉంటారు. అది మేలా అంటే చాలా మేలు. ఏ శ్రమ లేని కారణాన్ని బట్టి, ఏ ఇబ్బంది లేని కారణాన్ని బట్టి, ఏ హింస లేని కారణాన్ని బట్టి స్థానిక సంఘాల్లో శరీరులైన వారు, మారు మనసు లేని వారు కొన్ని సందర్భాల్లో సంఘ పెద్దలుగా, సేవకులుగా కొనసాగే వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలు దేవుని సంఘమును అవి పరిశుద్ధపరిచి నాణ్యతను పెంపొందింప చేస్తాయి. అయితే సంఖ్య తగ్గిపోతుంది. 100 మంది ఉన్న దగ్గర 10 మందే ఉండొచ్చు, 1000 మంది ఉన్న దగ్గర 20 మందే ఉండొచ్చు. అని ఆ 20 మంది, ఆ 10 మంది దేవునికి అనుకూలమైన వారు, దేవుని కొరకు తమ ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడిన వారై ఉంటారు. అన్ని విషయాల్లో దేవుణ్ణి గణపరచాలనే కోరిక గలవారుగా ఉంటారు. కొన్ని బలహీనతలు వారికి ఉండవచ్చు, కొన్ని అవమానకరమైన, దేవునికి ఘనహీనమైన అంశాలు వారిలో ఉండవచ్చు. కానీ వారి యొక్క హృదయ అభిలాష మాత్రం వాటన్నిటిని జయించి తాము నమ్మిన ప్రభువును వారు గణపరచాలి, ఆయన సంతోషపరచాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన పని చేయాలి అనే ఆశ గుండె నిండా పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి వారు కావాలి దేవునికి అనేది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం గమనిస్తున్నాం. పోయిన సందర్భంలో మనం ధ్యానం చేసిన అంశం ఏంటంటే, అందులో ఒకటి హింస కలుగుతుంది, అయితే అది మేలుకి అన్న మాట మనం చూసాం అపోస్తలుల కార్యాలు బేస్ చేసుకుని. పాత నిబంధనలో ఇప్పుడు బాగా వైరల్ గా ఉన్న, లేకపోతే బాగా అందరము ఫాలో అవుతున్న ఈ ఒక సంఘటన గురించి మనము ఆలోచన చేస్తున్నాం. ప్రవీణ్ పగడాల అనే దేవుని దాసుడు జరిగిన ఆ సంఘటన, ఆ ఇన్సిడెంట్ ఏమిటి అన్నది ఎవరికి తెలియదు. కానీ క్రైస్తవ సమాజం, దేవుని ప్రజలు అనబడిన వారు తెలుసుకోవాల్సిన సంగతులు ఉన్నాయి. మన ప్రవర్తన ఎలాంటి సందర్భంలో, మన యొక్క పనితీరు ఎలాంటి సందర్భాల్లో, మనం చేయవలసిన నిర్ణయాలు లేదంటే చేయవలసిన పనులు లేఖనానుసారంగా ఉండాలి. అంతేగాని ఉద్రేకపూరితంగా, లేకపోతే అదేదో ఒక ధార్మిక సంస్థల వారు జరిగిస్తున్నట్టుగా మనం జరిగించకూడదు అనేది నమ్మాలి. పాత నిబంధనలో మీరు చూడండి, అది ఎలా జరిగింది, ఏమిటి అని తెలియచేయడానికి నేను పోలీసు వాడిని కాదు, నాకు ఆ సంగతి తెలియదు. అయితే ఒకటి మాత్రం నేను తెలియచేయాలనుకునేది ఏమిటంటే, ఇలాంటి సందర్భాల్లో సంఘము, దేవుని పిల్లలు, దేవుణ్ణి ఎరిగిన వారు లేఖనాలలో, దైవ గ్రంథంలో, దేవుని సంఘములో సంభవించినప్పుడు వారు ఎలాంటి చర్యలు చేపట్టారు అనేది మనం తెలుసుకోవాలి. లేకపోతే క్రైస్తవ సమాజము దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. పోయిన వీడియోలో కూడా చెప్పాను, మరలో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిబంధనలో దైవజనులైన వారిని, దేవుని పిల్లలైన వారిని హింసించబడినప్పుడు, శిక్షించబడినప్పుడు దేవుడు తీసుకున్న చర్య మనం చూస్తాం. మీరు మోషేని చూడండి. మోషే గురించి తన అక్క అన్న మాట, ఆ నల్లని దాన్ని, లేకపోతే ఆ కూషు దేశస్తురాలైన తన భార్యను గురించి వారు చేసిన
ఆ కామెంట్, ఆ నల్లని దాన్ని ఎందుకు చేసుకున్నావన్న, లేకపోతే తన భార్య నిమిత్తం వారు చేసిన ఆ యొక్క కామెంట్ని బట్టి, లేదంటే వారు మోషే మీద చనిగిన విధానాన్ని బట్టి మిరియాంకి తెల్లని కుష్టు వచ్చింది. నా సేవకుడు లేదంటే నా దైవజనుడిని మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడారు అని దేవుడు వారి మీద ప్రతిచర్య చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రవక్త అయిన ఎలీషాని మనం చూస్తే బొడువాడా ఎక్కిపో అని 42 మంది బాలురు, అంటే యవనస్తులు, ఒక రకంగా చెప్పాలంటే మధ్య యవనస్తులుగా, అంటే టీనేజర్లో ఉన్న వాళ్ళు, యువకులు నిందించినందువల్ల లేదంటే అపహాస్యం చేసినందువల్ల అడవిలోంచి 2 ఎలుగుబంట్లు వచ్చి వాళ్ళని చీల్చివేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఉజ్జియా ఆ ప్రవక్తను పట్టుకోండి అని చెయ్యి అలా చాపినప్పుడు అది చెయ్యి ఎండిపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. అలాగా పాత నిబంధనలో భక్తులు ఎవరినైనా సరే ఆ హింసించినప్పుడు, వారిని దూషించినప్పుడు, వారిని కొట్టినప్పుడు, వారికి దేవుని యొద్ద నుండి శిక్ష ఎక్కువ సందర్భాల్లో ప్రత్యక్షంగా వారికి కనపడినట్టుగా మనం గమనిస్తున్నాం. కానీ కొత్త నిబంధనకి మనం రాగానే వారందరికీ ప్రభు, వారందరికీ రక్షకుడు, వారందరికీ విమోచకుడైన యేసు ప్రభుని వారు హింసించినప్పుడు, వారు దూషించినప్పుడు, ఈవెన్ ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పినప్పుడు, ఆయనను సిలువ వేసినప్పుడు సైతము ఎలాంటి శిక్ష రావాలి? ఎలీషానే బోడివాడ అంటే 42 మంది చనిపోతే, మోషేను కొన్ని మాటలు అన్నందుకు తన అక్కకే కుష్టి వ్యాధి వస్తే, ప్రవక్తను పట్టుకోండి అన్న చెయ్యి చాపిన ఉజ్జియా తన యొక్క చెయ్య ఎండిపోతే, మరి ప్రవక్తలకే ప్రభు, సర్వాధికారి అయిన దేవుణ్ణి అన్యాయంగా, అక్రమంగా, ఏ లోపము లేకుండా, ఏ పాపము లేకుండా, ఇంత ఘోరమైన అసూయ చేత ఆయనను సిలువ వేసినప్పుడు ఎంత శిక్ష రావాలి? కానీ ఏమైంది? రక్షణ వచ్చింది, విమోచన వచ్చింది, లోకానికి అద్భుతమైన క్షమాపణ వచ్చింది, లోకానికి ఒక గొప్ప నిరీక్షణ వచ్చింది. సర్వలోకము ఆయన పొందిన శ్రమ, ఆయన పొందిన వేదన, ఆయన పొందిన మరణము, ఆయన పొందిన దెబ్బలు సర్వలోకానికి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాయి. అర్థమవుతుందా? ఒక రకంగా దేవుడు తన సేవకుల్ని అన్నందుకు ఎంత శిక్షిస్తే, తన కుమారుని అన్నందుకు మొత్తం సర్వ ప్రపంచాన్ని మసి చేయాలి. కానీ కొత్త నిబంధనలో విశ్వాసులు ఏ విధంగా ప్రవర్తించాలో మంచి మాదిరి ప్రభువే. తర్వాత మొదటి 7వ అధ్యాయంలో మనం చూస్తాం, అపోస్తలుల కార్యాల గ్రంథంలో మొదటి వ్యక్తి, మొదటి సాక్షి స్టెఫెన్. ఆయన చనిపోయినప్పుడు, ఆయన రాళ్లతో కొట్టినప్పుడు, ఆయన్ని సిలువ వేసినప్పుడు ఆయన ఏమయ్యాడండి? చనిపోయాడు. వాళ్ళు ముష్కరులుగా ఉన్నారు, దేవుని ఎదిరించేవారు, పరిశుద్ధాత్మను ఎదిరించేవారు, ప్రభువుని ఎదిరించేవారు. చంపినప్పుడు ఆయన వారిని క్షమించాడు. దేవుడు కూడా వారిని, చాలా మందిని ఆయన మరణము ద్వారా గొప్పప్పుడు మనం ధ్యానించే పౌలు, స్టెఫను మరణమే అతని యొక్క మార్పుకు మూలాధారము అని దేవుని పండితులు చెప్తారు. ఎందుకంటే అతని అగుపరిచిన జ్ఞానము అతన్ని ఎదిరించలేకపోయారంట. అతని ముఖము దేవదూత ముఖం వలె ఉన్నదంట. అతని ప్రార్థన ప్రభువుని జ్ఞాపకం చేసింది వారికి. వారిని క్షమించమని స్టెఫను చేసిన ప్రార్థన సిలువలో ప్రభువుని యేసుక్రీస్తు చేసిన ప్రార్థనకు ప్రతీకగా ఉంది. మొట్టమొదటి హతసాక్షి ఒక గొప్ప మాదిరిగా ఉన్నాడు. అతను చేసిన ప్రార్థన పౌలు హృదయంలో గొప్ప చెరగని ముద్ర వేసినట్టుగా మనం చూస్తున్నాం. 60వ వచనం చూడండి, 7వ అధ్యాయము
అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను అన్న మాట మనం చూస్తాం. కాబట్టి స్టెఫెను చనిపోయినప్పుడు కూడా వారిని క్షమించు ప్రభువా అని చనిపోయాడు. యేసు ప్రభు చనిపోయినప్పుడు వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ఆయన చనిపోయాడు. సో ఇది మాదిరి. రాష్ట్రాలు చేయలేదు, ధర్నాలు చేయలేదు. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆ అక్కడ చాలా పెద్ద ధర్నా వాళ్ళు చేయలేదు. లేదంటే స్టెఫెను చనిపోయినప్పుడు అప్పటికే మూడో అధ్యాయంలో 3,000 మంది 4,000 మంది అనేక వేల మంది క్రైస్తవులు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా ధర్నాలు చేయలేదు, రాష్ట్రారోకాలు చేయలేదు. మన యొక్క అభ్యర్థనను ప్రభుత్వానికి తెలియచేయడంలో తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ హైందవ సమాజము మధ్యకు వెళ్ళి తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం, మెడలు ఉంచుతామని చెప్పడం, లేదంటే వారి మీద తిరుగుబాటుకి చేయడానికి రెచ్చగొచ్చే మాటలు మాట్లాడడం, ఇవన్నీ కూడా వాక్యానికి విరుద్ధమైనవని నేను ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ప్రభుత్వానికి మన యొక్క విషయాలు తెలియచేయడం, నమ్రతగా ఉండడం, ప్రభు యొద్ద నుండి మనము న్యాయాన్ని ఆశించడం, ప్రభుత్వానికి తెలియచేయడం, ప్రభు యొద్ద నుండి న్యాయాన్ని ఆశించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎటు వెళ్ళాలో తెలియక చాలా మంది క్రైస్తవులు ఉద్రేకానికి లోనయ్యి కొన్ని విపరీతమైన వ్యాఖ్యానాలు చేయడము, లేదంటే సమాజంలో ఈ యొక్క మత సామరస్యాన్ని చెడగొట్టేలాగా ప్రవర్తించడము అనేవి క్రైస్తవ్యానికి లేదంటే సంఘానికి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నాయి. వాదించడం, డిబేట్స్ చేయడం, వారిని గెలిచి ప్రభు యొద్దకు తీసుకురావడం అనేది మన పని కాదు. ఓడిపోయినా ప్రభు యొద్దకు తీసుకురావాలి. వాళ్ళు గెలిచారనుకున్నా పర్లేదు, వాదోపవాదనలకి మనం ప్రవీణులు అనుకుని అలాంటి వాటికి వెళ్ళొద్దని పౌలు చెప్పినట్టుగా మనం హేతు అడుగు వారికి కారణం చెప్పాలి, కానీ అది వాదనకు ప్రతివాదనకు దిగేదిగా ఉండకూడదు. లేఖనాల్లో అలాంటివి మనం చూడం. మీరు ఒక మాట గమనించాలి, అది చాలా విలువైంది. ఎఫెసీ సంఘములో, ఎఫెసీ పట్టణములో పౌలు బోధించినప్పుడు, పౌలు ప్రకటించినప్పుడు, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన మాట అండి. అక్కడ గొప్ప వివాదం చెలరేగింది. 17వ అధ్యాయంలో పౌలు చెప్పిన వర్తమానం, 16వ అధ్యాయంలో పౌలు చెప్పిన వర్తమానం, 18వ అధ్యాయంలో పౌలు చెప్పిన వర్తమానం, 17వ అధ్యాయంలో ఏథెన్స్ వారికి చెప్పిన వర్తమానం, వారు తెలియక దేని యందు నమ్మిక ఉంచారో అన్న మాట చేసుకుని మీకు తెలియబడనే దేవుడిని తెలియజేస్తున్నానని చెప్పాడు, కానీ ఎవరిని పౌలు దూషించినట్టుగా మనం చూడం. 19వ అధ్యాయంలో అర్తిమీ దేవిని ఆరాధించేవారు లేదా ఆ దేశపు నాయకులైన వారు చెప్పిన మాట, పౌలు వర్తమానాలకు చెప్పిన మాట మీరు చూడండి. ఇది వీలైన వారందరూ దీన్ని మరలా ఒకసారి ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. 19వ అధ్యాయం 37వ వచనం చూడండి. మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చిరి అన్నారు. ఎవరిని తీసుకొచ్చారు? పౌలు అక్కడ లేడు, కానీ అక్కడ కొంతమందిని వారు సమాజ మందిరంలోకి తీసుకొచ్చేసారు. వాళ్ళందరూ కూడా ఈడ్చుకుని వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఈడ్చుకుని వచ్చినప్పుడు పౌలు గురించి చెప్పబడిన మాట చూడండి, పౌలు వర్తమానం గురించి చెప్పబడిన మాట కూడా మీరు చూడండి. వీరు 37వ వచనం, వీరు ఈ మనుషులు తీసుకొచ్చినప్పుడు వీరు గుడిని దోచిన వారు కాదు అన్నాడండి. రెండోది, గుడిని దోచిన వారు కాదు, మన దేవతను దూషింపనూ లేదు. ఈ మాటలు చెవిని పండేవండి, లోపల నాటనివ్వండి. ఆదిమ క్రైస్తవుల గురించి చెప్పబడిన మాట అర్తిమీదేవి మహాదేవి అని 2 గంటలు వారు గట్టిగా అరిచారండి. కానీ వీరి కోసం చెప్పబడిన మాట ఏంటంటే, వీరు గుడిని దోచిన వారు కాదు, ఏంటంట, మన దేవతను దూషింపనూ లేదు. విషయాల్లో మనము కొంత అవగాహన కలిగి ఉండాలి. వారి దేవతలను, వారి గ్రంథాలను, లేకపోతే వారికి సంబంధించిన అలవాట్లను, ఆచారాలను మనం దూషించడం అనేది, లేదంటే తక్కువ చేసి మాట్లాడడం అనేది మన పని కాదు. వారు గుడిని దోయలేదు, వారి దేవతను దూషించలేదు అని చెప్పబడిన మాట ఎంత శ్రేష్టమైనది. సో ఒకవేళ
వారు గుడిని దొయ్యకపోయినా, దేవతను దూషించకపోయినా శ్రమలు రావా అంటే ఖచ్చితంగా వస్తాయి. వారు సత్యానికి అంగీకరించరు. చీకటి వెలుగుని ఇష్టపడదు, అబద్ధం సత్యాన్ని ఇష్టపడదు, లోకము సంఘాన్ని ఇష్టపడదు, పాపం ప్రభువుని ఇష్టపడదు. కాబట్టి శ్రమలు సహజంగానే వస్తాయి. శ్రమలు రావని చెప్పట్లేదు. కానీ వారు గుడిని దోచి, వారిని విమర్శించి, వారిని దూషించి శ్రమలు తెచ్చుకోవడం అనేది మనం తెచ్చుకున్న శ్రమలు అవుతాయి తప్ప దేవుడు అనుమతించినవి కావు అని గమనించాలి. పాపులారిటీ కోసమో లేకపోతే మైలేజ్ కోసమో వారేదో ప్రముఖులు అనిపించుకోవడం కోసమో కొందరు విపరీత వ్యాఖ్యానాలు చేసేవారు ఉంటారు. అయితే మనం అలాంటి వాటికి వెళ్ళకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. అసలు ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘం ఆరంభం నుంచి సంఘం ముగిసే వరకు శ్రమలు ఖచ్చితంగా ఉంటాయి. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారికి హింస కలుగునని చెప్పాడు. చాలా మంది చనిపోయారు. స్టెఫన్ ఎందుకు చనిపోయాడు? ప్రభు ఎందుకు చనిపోయాడు? పౌలు ఎందుకు చనిపోయాడు? పేతురు ఎందుకు చనిపోయాడు? శిష్యులు అందరూ ఎందుకు చనిపోయారు? అన్యాయంగానే చనిపోయారు కదా. అన్యాయంగానే యాకోబుని తల నరికించారా? స్టెఫన్ని చంపేశారా? పౌలుని శిరచ్ఛేదనం చేశారా? పౌలు శిరచ్ఛేదనం చేయబడే సమయానికి క్రైస్తవుల యొక్క సంఖ్య చాలా ఎక్కువ ఉంది. మరి వారెవరు కూడా ఇలాంటి అవాంఛనీయమైన కార్యాలకి కానీ, అవాకులు చవాకులు పేలడానికి కానీ వారి నోటిని కానీ అదుపులో ఉంచుకున్నారు. వాళ్ళు ప్రభువుకు ప్రార్థన చేశారు. ప్రభు నడిపింపుల ప్రకారం వారు వెళ్ళినట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ విషయాల్లో సహోదరులైన వారు మంచి నిర్ణయాలు చేసి ముందుకు కొనసాగాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మనం ప్రార్థించాలి, సంఘీభావాన్ని తెలియచేయాలి. కానీ ఈ విపరీతమైన వీడియోస్ పెట్టి క్రైస్తవ సమాజాన్ని ఒక గందరగోళానికి గురి చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రస్తుతం నేను కూడా రాజమండ్రిలోనే ఉంటున్నాను. కానీ ఆ స్పాట్కి కానీ లేకపోతే ఆ స్థలానికి కానీ వెళ్ళలేదని వీళ్ళనే మాటలు ఏంటంటే, ఈ బ్రదరన్నోళ్ళు వాక్యాలు బాగా చెప్తారు కానీ ఈ ధర్నాలకు రావట్లేదు అంటున్నారు. దాన్ని బట్టి మీరే నిర్ణయించుకోవాలి. ధర్నాలు, రాష్ట్రోకాలు లేకపోతే ప్రభుత్వాన్ని మనం వినియోగించుకుంటాం. అది నేను తప్పని చెప్పట్లేదు. ఎందుకంటే ప్రభువు స్థాపించిందే కాబట్టి విషయాలు ప్రభుత్వానికి తెలియజేస్తాం. న్యాయం ప్రభు దగ్గర నుంచి ఆశిస్తాం. అది నేను చెప్పే మాట. ప్రభుత్వాలు ఎంతవరకు న్యాయం చేస్తాయో నాకంటే మీ అందరికి బాగా తెలుసు. న్యాయస్థానాలు ఎంతవరకు న్యాయం చేస్తాయో నాకంటే మీకు బాగా తెలుసు. ఆనాడు యేసు ప్రభు న్యాయం కొరకు 6 కోర్టుల్లో నిలబడితే ఆయనకే న్యాయం జరగలేదు. ఆయనకు తీర్పు తీర్చవలసిన ప్రభుత్వ అధికారులే ఆయనను సరిగా తీర్పు తీర్చలేకపోయారు. దేవుని చిత్త ప్రకారం అనుమతించబడింది ఏదైనా దేవుడు తన జోక్యం చేసుకుంటాడనేది మనం బలంగా నమ్మేది. మనము ప్రభు లేఖనాల ప్రకారము విశ్వసించేది. కాబట్టి ప్రభు తన కార్యాన్ని జరిగిస్తాడు. ప్రభు తన హస్తాన్ని చాపుతాడు. ఆ సమయాలకి ఆయన అనుమతిస్తే వెళ్ళిపోతాం. అది వేరే సంగతి. మరణము ఆయన చేతిలో ఉంది. ఎలాగైనా సరే ఒకవేళ అనుమతించబడి హతసాక్షి అవడమా దేవుని కృప, ఒకవేళ ఆకస్మికమైన చర్య వాళ్ళు చనిపోవడమా అది దేవుని కృప. మరణం తప్పించేది ఆయనే. తప్పించాలనుకుంటే ఆయన ఎలాగైనా తప్పిస్తాడు. తన దూతను పంపి తప్పిస్తాడు. కాబట్టి అనుమతించాడు కాబట్టి దాని వెనకాల ఆయన ఉన్న ఉద్దేశాలు మనం గమనించాలి, గుర్తించాలి. పైగా ఈ డిబేట్లు లేకపోతే ఇలాగా చేసి సమాజాన్ని కలవరపరచడం, క్రైస్తవ సమాజాన్ని పలుచన చేయడం, కూలంకుషమైన అవగాహన లేకుండా మాట్లాడడం, వాక్య విరుద్ధమైన సంగతులు మాట్లాడడం, ఎక్కువ దానికి వారు ప్రాచుర్యాన్ని పొందడం, వాక్యం ఎరగని, వాక్య లోతులు ఎరగని, సిద్ధాంతం ఎరగని దేవుని ప్రజలను కొంతమందిని వారు తప్పుదావ పట్టించడం కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న ఈ సేవకులు చేస్తున్న పనులు అని చెప్పడంలో నేను సందేహించట్లేదు. అందరి గురించి నేను చెప్పట్లేదు. కానీ వ్యక్తిగతమైన పరిశుద్ధత విషయంలో, రహస్యంగా వారు జీవించే జీవితం విషయంలో, ప్రభుతో వారు కలిగి ఉన్న సంబంధం విషయంలో ఎక్కువ మంది ఓడిపోయిన వారు ఉన్నారు. వారే కాదు, మనలో చాలా మంది ఉన్నారు. చాలా మంది వీడియోల్లో కనబడినంత, లేకపోతే సభల్లో కనబడినంత, సంఘాల్లో కనబడినంత కుటుంబ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, రహస్య జీవితంలో కానీ పవిత్రత లేని వారు ఎక్కువ మంది ఉన్నారు. ఈ విషయాలు మనము ఒకసారి ఆలోచించవలసిన వారుగా ఉన్నామని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఎందుకు ఈ విషయాన్ని ఇంతసేపు మాట్లాడామంటే,
ఆదిమ సంఘంలో జరిగే హింసలు నేడు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటివి సంభవించినప్పుడు, ఇలాంటివి మన మీదకి వచ్చినప్పుడు మన యొక్క స్టాండ్ ఎలా ఉండాలి? అపోస్తల కార్యాల్లో తన బిడ్డల యొక్క స్టాండ్ ఎలా ఉందో అలాగే ఉండాలి. యాకోబు చనిపోయాడు, పేతురుని బంధించారు. వారు ఇమీడియట్ గా బయటకు వచ్చి పెద్ద ధర్నా చేయలేదండి, తలుపులు వేసుకున్నారు, దేవునికి ప్రార్థన చేశారు. మనం ఏమనుకుంటామంటే, మనం తొడగొడితే, మనం మేషం తిప్పితే, మనం కేకలేస్తే విజయం వద్దనుకుంటారు. క్రైస్తవులకి రివర్స్ అండి. మనం తలుపులు వేసుకుంటే మనకు విజయం వస్తుంది. మనం రహస్యమందున్న దేవునికి ప్రార్థిస్తే మనకు విజయం వస్తుంది. ఒకవేళ వీళ్ళందరూ ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ ధర్నా చేసిన పేతురుని విడిపించలేరండి, సమస్య లేదు. కానీ విడిపించింది ఎవరు? ప్రభువే విడిపించాడు, ప్రభువే నడిపించాడు, ప్రభువే ఆ తాళాలు తీశాడు, ఆ శరసాలు బద్దలగొట్టాడు, ఆయనను బయటికి తీసుకొచ్చిన సంఘం ఆసక్తితో ప్రార్థన చేసింది. ఇప్పుడు మనకి ప్రార్థించే ఆసక్తి లేదు, తలుపులు వేసుకునే ఆసక్తి లేదు. అందరూ కెమెరాల ముందే కనబడాలి, అందరూ వీడియోల ముందే కనబడాలి, అందరూ మైకుల ముందే కనబడాలి. ఇది మన ఆసక్తి. అందుకే విషయాలు దేవుని యొక్క జోక్యము లేకుండా అలాగా పెడదావని పడుతున్నాయి అని నేను మీకు తెలియజేస్తాను. ఎందుకు? అపోస్తల కార్యాల గ్రంథం అంతా కూడా మనకు పాఠం అదే, మన పాఠము అదే అన్నమాట. కాబట్టి ఆ విషయాల్ని మనము లేఖన ఇప్పుడు నేను చెప్పిన వచనాలన్నీ మీరు ఎరిగిన వారు కాబట్టి నేను వాటిని చెప్పకుండానే ఈ ఇన్సిడెంట్కి ఎలాగ ఆపాదించాలో నేను తెలియచేస్తున్నాను. అర్థం చేసుకోవద్దు. వేరే వేరే వ్యాఖ్యానాలు మీకు ఆపాదించవద్దు. సహృదయంతో ఆలోచించాలని నేను ఈ విషయాలు మీ ముందు ఉంచుతున్నాను అనమాట. ఎందుకంటే రానున్న దినాల్లో మరి ఎక్కువయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు జరిగింది, అది ఎలా జరిగింది, ఆ వ్యక్తి ఎలాంటి వాడు వ్యక్తిగతంగా కానీ లేకపోతే నాకు అంత పరిచయం లేదు. కానీ అది క్రైస్తవ సంఘాలు లేదా క్రైస్తవ సమాజానికి ఒక ప్రతినిధిగా లేకపోతే ఒక రాయబారిగా, దూతగా అందరూ భావిస్తున్నట్టుగా నాకు కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాలు మనము చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక సరైన విధంగా మనం దీంట్లో ముందుకు వెళ్ళాలి అనేది నా యొక్క అభిప్రాయం. సో వీటిని మీరు మనస్కరించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. హింసలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, తర్వాత హతసాక్షులు అవ్వడం, చంపబడడం అనేది సంఘానికి, దేవుని ప్రజలకు కొత్త కాదు అన్న సంగతి మనం మనసులో ఉంచుకోవాలి. ఎందుకంటే అపోస్తల కార్యాల గ్రంథం అదే మనకు తెలియజేస్తుంది. అపోస్తల కార్యాల గ్రంథము యొక్క ఆరంభమే అది. గొప్ప హింస కలిగినందువలన వాళ్ళు చెదిరిపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. గొప్ప హింస కలిగినందువల్ల చనిపోవడం, అరెస్ట్ చేయబడడం, సిలువ వేయబడడం, కొట్టబడడం, అన్యాయంగా వారు తీర్పు తీర్చబడడం, చనిపోవడం అనేది వారి యొక్క సహజమైన సేవా పరిచర్యలో భాగం. అందుకే అపోస్తల కార్యాల గ్రంథంలో ఉన్న సంఘము బలంగా ఉండడానికి, శక్తివంతంగా ఉండడానికి, పాపానికి దూరంగా ఉండడానికి, లోకానికి దూరంగా ఉండడానికి వారు దేవుని కొరకు బలంగా పనిచేయడానికి కారణమైంది. ఆ విపరీతమైన శ్రమలు, ఆ విపరీతమైన ఒత్తిడులు, రాజకీయపరమైన ఒత్తిడి ఉన్నది, సామాజిక పరమైన ఒత్తిడి ఉన్నది, మతపరమైన ఒత్తిడి ఉన్నది. వాళ్ళకి యోధా మతము క్రైస్తవ్య మార్గం మీద కత్తి కట్టారు వాళ్ళు. మీరు చూడండి అధ్యాయాలన్నీ. యూదులు కుట్ర చేస్తున్నారు. వారు యూదులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పౌల్ని ఎలా తరిమారో, ఎలా కొట్టారో, ఎలా కుట్ర చేశారో, ఆ మతము మార్గం మీద దాడి చేయడం మనం గమనిస్తున్నాం. ఇప్పుడు జరుగుతుంది. అక్కడ యోధా మతము, ఇక్కడ వేరే మతం మార్గం మీద కత్తి కట్టడం, మతం మార్గం మీద యుద్ధం ప్రకటించడం కొత్త కాదు అనేది నా అంశం. అపోస్తల కార్యాల గ్రంథం యొక్క పాఠమే అది. కాబట్టి ఈ మతస్థులు, ఇప్పుడు ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి. మనం దీంట్లో ఒక లోతైన అంశము ఉంది. ఏంటంటే
వేరే మతము మన మీద దాడి చేయడం అనేది ఆది కాండం అపోస్తుల కార్యాలు సంఘం ఆరంభం నుంచి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే లోపల ఉన్నవారే మన మీద దాడి చేయడం ప్రారంభిస్తారు ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు కూడా మతస్థులు, వీళ్ళు క్రైస్తవ మతస్థులు, వాళ్ళు యోధా మతస్థులు క్రైస్తవుల మీద దాడి చేశారు, క్రీస్తుని అనుసరించే మార్గంలో ఉన్న వారి మీద. ఇప్పుడు ఇంకొకళ్ళు ఉన్నారు, ఎవరంటే క్రైస్తవ మతస్థులు ఉన్నారు. క్రైస్తవ మతము ఏదైనా, అది క్రైస్తవ్యమైనా యోధా మతమైనా మరొక మతమైనా మార్గానికి విరుద్ధమైనదని గమనించాలి. దేవుని మార్గం, నేనే మార్గం సత్యం అని చెప్పాడు పౌలు 8వ అధ్యాయం చూడండి. మొన్న మీకు జ్ఞాపకం చేశాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. 8వ అధ్యాయంలో మనం చూస్తే చాలా స్పష్టంగా 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం 1-2 వచనాలు. సౌలు అంటే ఇతడు ఎవరో యోధా మతస్థుడు. అందుకే గలతీ పత్రికలో పూర్వం నేను యోధా మతస్థుడై ఉన్నప్పుడు అన్న మాట కూడా చెప్పాడు. ఇక్కడ 9వ అధ్యాయం సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకులకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొన్న ఎడల అన్నాడు. ఏది మార్గం? ఆయన క్రైస్తవ మతం అంటలేదు, ఈ మార్గమందున్న వారు అన్నాడు. ఆయన ఎవరు? సౌలు అన్నాడు. అదే మాట చూడండి, సౌలు ఎవరు అంటే గలతీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు. గలతీ పత్రిక ఒక మాట నేను మీ దృష్టికి తీసుకొస్తాను. గలతీ పత్రికలో ఒక అద్భుతమైన మాట మనం చూద్దాం. 13వ వచనం చూస్తారా? 1వ అధ్యాయం 13వ వచనంలో పూర్వమందు యోధా మతస్థుడై ఉన్నప్పుడు అన్నాడు. సౌలు అనే మాట దేనికి సంబంధించింది? అతడు పూర్వ జీవితానికి సంబంధించిన మాట. తర్వాత పౌలే మనం చూస్తాం. ఈ సౌలు ఎవరో మతస్థుడు. ఏ మతస్థుడు? యోధా మతస్థుడు. కాబట్టి దేన్ని పాడు చేస్తున్నాడు? మార్గాన్ని పాడు చేస్తున్నాడు. ఈ యొక్క డిఫరెన్స్ మీరు కనుక్కోవాలి. మతస్థులు మార్గాన్ని పాడు చేస్తారు. ఇతడు యోధా మతస్థుడైనా క్రైస్తవ మతస్థుడైనా నిజమైన మారు మనసు, పాపక్షమాపణ, తిరిగి జన్మించిన అనుభవము, వ్యక్తిగతంగాను రహస్యంగాను పాపాన్ని జయించాలనే కోరిక కలిగిన వాడు మార్గంలో ఉంటాడు. మార్గంలో ఉన్నవారు మతానికి విరోధులు, మతంలో ఉన్నవారు మార్గానికి విరోధులు. ఇప్పుడు మన దేశంలో ఉన్న మతము మన మీద దాడి చేయడం కొత్త కాదు. కాబట్టి మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రియులారా, అందువలన ఈ మతపరమైన ఘర్షణలు, మతపరమైన ఈ యొక్క విభేదాలు ఎక్కువ అవడం అనేది మనం భవిష్యత్తులో చూస్తాం. అది సంఘానికి మేలు, అది సంఘానికి క్షేమము, అది క్రైస్తవ్య నాణ్యతను పెంచుతుంది. అందుకే ప్రభు దీన్ని అనుమతిస్తున్నాడు అని మనం గమనించాలి. మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. లేఖనాల యందు మనము విధేయత కలిగి వాటిని ధ్యానించాలి. మన విశ్వాసానికి హేతువ అందరికి చెప్పడానికి మన జీవితం ఒక సాక్ష్యంగా ఉండాలి అని ప్రభుపేట మనం చేస్తున్నాం అన్నమాట. ట్రాన్స్లేషన్ ఆఫ్ ద బుక్, ఈ పుస్తకము ఎలా ట్రాన్సెండ్ అయిందో ఇప్పుడు, అంటే ఈ పుస్తకంలో అంశాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాయో అన్నమాట నేను కొన్ని విషయాలు 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు చూసి ముగించాలని ఆశపడుతున్నాను. మొదటి అధ్యాయం చూడండి. అంటే అపోస్తల కార్యాల గ్రంథంలో హింస అనేది ఇప్పటిదాకా మనం ధ్యానించిన అంశం ఏంటంటే, హింస అనేది అది సహజంగానే స్థానిక సంఘములో సువార్త సేవలో ఒక భాగము అనేది అపోస్తల కార్యాలు చెప్పే వర్తమానం. అది మనం మర్చిపోకూడదు. కానీ అపోస్తల కార్యాల్లో జరిగిన ఆ హింస, అపోస్తల కార్యాల్లో జరిగిన ఆ యొక్క వ్యతిరేకత మనం అనుభవించలేదు. కాబట్టి ఇప్పుడు అనుభవించడం ఆరంభం అవగానే మనకు ఒకలాంటి ఆందోళన, భయము కలుగుతుంది. కాబట్టి మరలా మనం లేఖనాలను, ఆదిమ సంఘాన్ని చూస్తే ఇది సంఘ చరిత్రలో ఒక భాగం అన్న సంగతి మనకు స్పష్టం అవుతుంది. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలి. వారు హింసించబడినప్పుడు, వారు ఆటంకపరచబడినప్పుడు, వారు తరిమి వేయబడినప్పుడు, వారు చంపివేయబడినప్పుడు వారి ప్రవర్తన శైలి ఎలా ఉన్నదో అదే మనం కూడా కనపరచవలసిన వారుగా ఉన్నామన్న సంగతి మనం గమనించాలి, మనం గుర్తించాలి.
పౌలు నేను రోమీయుడను అన్న సంగతి జ్ఞాపకం చేశాడు. ఎందుకని అక్కడ ప్రభుత్వాన్ని పౌలు వాడుకున్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్యాలెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. 16వ అధ్యాయం 14వ అధ్యాయంలో వారు 16వ అధ్యాయంలో వారు బాగా కొట్టబడి జైల్లో పెట్టబడిన తర్వాత నేను రోమీయుడని నన్ను విచారించుకునే మీరు కొట్టి ఉన్నారని చెప్పి ప్రభుత్వం తనకిచ్చిన ఆ అధికారాన్ని, ఆ పౌరసత్వాన్ని వాడుకుని అక్కడ కొంత తన యొక్క హక్కును అతడు పొందినట్టుగా మనం గమనిస్తున్నాం. సో ప్రభుత్వాన్ని మనము ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకు మనం వినియోగించుకోవాలి. కానీ ప్రభువుకి ఎంతవరకు మనం వినియోగించుకోవాలో నేర్చుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైన అంశం. చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ యొక్క బ్యాలెన్స్ మనం అపోస్తుల కార్యాల్లో మనం గమనిస్తున్నాం. కొట్టబడ్డాడు, అన్యాయంగా ఆ జైల్లో వేయబడ్డాడు. వారు ప్రభువుని వాడుకున్నారు. రాత్రంతా ఏమన్నారు? ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసి పాటలు పాడి ప్రభువును స్తుతించినప్పుడు ప్రభు తన కార్యం జరిగించారు. ఆ జైల్లో ఉన్న జైలు అధికారి రక్షించబడ్డాడు. చాలా మంది ఖైదీలు కూడా రక్షించబడినట్టుగా మనం గమనిస్తాం. అది దైవ కార్యం. ఆ తర్వాత జైలు నుంచి విడిపించబడిన రోమీయులమైన మమ్మల్ని విచారించుకునే మీరు కొడతారా అని తనకి ఇవ్వబడిన రోమా పౌరసత్వం ప్రభుత్వం ద్వారా ఇవ్వబడిన అధికారాన్ని కూడా పౌలు వాడుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. పౌలు నీరో ఎదుటే నిలబడినట్టుగా కూడా మనం గమనిస్తున్నాం. అంతేకాకుండా శతాధిపతి పౌలు యొక్క ఆ ప్రయాణంలో ఎలాగో శతాధిపతికి లోబడి తర్వాత శతాధిపతి చేత ప్రశంసలు పొంది ఆ యొక్క వాడ నడిపించే విధానంలో పౌలు ముందుకి సాగాడో మనం గమనిస్తున్నాం. ఈ బ్యాలెన్స్ మనం చూడాలనేది నా యొక్క అభిలాషగా మీరు గమనించాలి. మనం ఎంతవరకు ప్రభుత్వాన్ని వినియోగించుకోవాలి, ఎంతవరకు ప్రభువుని వినియోగించుకోవాలో మనకు తెలియాలి. ఒకే పక్కకి మనం వాలిపోవడం అనేది అల్టిమేట్ గా అంతిమముగా మన న్యాయం, మన న్యాయస్థానం, మన బహుమానం, మన పక్షాన పోరాడేది ప్రభువే అనేది మనం గమనించాలి. ప్రభుత్వాలను కూడా ఆయన నీటి కాలువలో తిప్పుతాడు. రాజులను ఆయనకు అనుకూలంగా మార్చుకుని ఇశ్రాయేలీల ప్రజల కొరకు దేవుడు చేసిన అద్భుత కార్యాల పాత నిబంధనలు ఎన్నో మనం చూస్తాం. అలాగే మన పక్షాన్ని కూడా ఆయన చేస్తాడు. కాకపోతే నాణ్యత, యథార్థత, విశ్వాస్యత, పరిశుద్ధత, నమ్మకత్వం క్రైస్తవుల్లో అవసరమై ఉన్నది అనేది మనము గమనించవలసిన వారిగా ఉన్నాం. ఈ యొక్క గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్తల్లో వారికి బోధించి అప్పటికీ వారు గ్రహించలేకపోయారు. అపోస్తుల కార్యాల్లో దేవుడు దాన్ని వారికి నెమ్మదిగా బయలుపరిచినట్టుగా మనం గమనిస్తున్నాం. అపోస్తుల కార్యాల ఆరంభంలో కూడా చాలా సంగతులు శిష్యులు గ్రహించలేదు. అందుకే అపోస్తుల కార్యాల్లో ఉన్న చాలా సంగతులు మనం ఏం చేయము, అనుసరించాం. వారు తమకు కలిగిందంతా అమ్మేశారు, అపోస్తుల పాదాల వద్ద పెట్టారు. అది ఇప్పుడు మనం పాటించాం. అనుదినము వారు రొట్టె విరిచారు, ఇప్పుడు అది మనం పాటించాం. వారు ఇంటింటా కూడుకునేవారు, అది ఇప్పుడు మనం పాటించాం. ఎందుకని? ఆరంభంలో వారికి అర్థం కాలేదు. యేసు ప్రభు బ్రతికుండగా ఆయన చెప్పిన బోధలు లేదా ఆయన తన మరణమును గురించి కానీ తన యొక్క పునరుత్థానం గురించి కానీ తన లేదా స్థాపించే సంఘమును గురించి కానీ ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయేంత వరకు కూడా శిష్యులకు అర్థం కాలేదు. ఆయన చాలాసార్లు ఈ విషయాలు చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. అపోస్తల కార్యాల గ్రంథం 1:6 చూడండి, 6-7 వచనంలో ప్రభు చెప్పాడు, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ సమయమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ఆయన అడిగినప్పుడు, కాలములు సమయములు తండ్రి స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునడం ఈ పని కాదు అన్నాడు. వారు దేనికోసం చూస్తున్నారు? వాళ్ళకి అర్థం కావట్లేదు. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు, ఆయన ఎందుకు మరలా తిరిగి లేచాడు. ఇప్పుడు ఏమన్నా ఆయన వచ్చినప్పుడే రాజ్యం కోసం చూశారు. వాళ్ళు పొలిటికల్ పవర్, పొలిటికల్ మెస్సయ్య కోసం చూశారనమాట. వాళ్ళు యూదుల రాజుగా లేకపోతే వారు రోమీల రాజ్య పరిపాలన కింద ఉండాలి అని వారు ఆశపడలేదు. మాకు మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య రాజ్యాధికారాన్ని తీసుకుంటారు, మేము ఇశ్రాయేలీలు దేవుని రాజ్యము అని వారు భావించారు.
కానీ వారికి ఆ ఆ రాజకీయ పరమైన మెస్సియా రాలేదు. వారికి రాజకీయ పరమైన మెస్సియా రాలేదు. ఆత్మీయమైన మెస్సియా వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు రాజే. మత్తయి సువార్త అంతా ఆయన రాజుగానే చిత్రీకరించబడ్డాడు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పాడు. ఆయన స్థాపించిన రాజ్యము సంఘము అనే ఈ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. కాబట్టి పరలోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడం వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఆయన రాజుగా ఉంటాడు, అది వేరే సంగతి. కానీ అది వాళ్ళు ముందే ఊహించి దాని కొరకే వాళ్ళు ఎదురు చూసినట్టుగా మనం గమనించాం. అందుకే వాళ్ళకి సంగతి ఏమవలేదు, అర్థం కాలేదు. 18వ అధ్యాయము అపోస్తల కార్యాల గ్రంథము 6వ వచనం ఒకసారి చూడండి. 18వ అధ్యాయము 6వ వచనం. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తమ వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదునని వారితో చెప్పాను. అన్యజనుల యొద్దకు ఈ సువార్త దేవుని రాజ్య వార్త బయటకు వెళ్ళిపోతున్నట్టుగా మనం గమనిస్తున్నాం అన్నమాట. ఆ విధంగా సువార్త బయటకు వెళ్ళిపోయింది. 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనం గమనిస్తాం. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమింపబడిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీరు పాపములు తుడిచివేయబడి నిమిత్తం మారు మనసు పొందండి అన్నారు. ఆయన పంపుతాడు రాజ్యం స్థాపించడానికి. ఆయన రాజ్యం స్థాపించడానికి మరలా రాబోతున్నాడు. మీరు మారు మనసు పొందండి. ఆయన మరలా పంపబడబోతున్నాడు. వచ్చాడు, ఆయన పని ముగించాడు, రక్షణ కార్యాన్ని జరిగించాడు, సంఘం అనే రాజ్యాన్ని స్థాపించాడు, వెళ్ళిపోయాడు, మరలా ఆయన వస్తాడు అని వారికి శిష్యులు తెలియజేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. శిష్యులు ఉన్నప్పుడు కూడా వారికి అర్థం కాలేదు. చూడండి, సువార్తల్లో మనం ఈ విషయాలు గమనిస్తున్నాం. లోక సువార్త 2వ అధ్యాయంలో ఈ రాజ్యం అనే గురించి ఆయన వారికి తెలియజేశాడు. 2వ అధ్యాయం 49వ వచనం చూడండి. లోక సువార్త 2వ అధ్యాయం 49వ వచనం. ఆయన మీరేళ నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పన్నుల మీద ఉండవాలని మీరు ఎరగరా అని వారితో నేను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అన్న మాట మనం గమనిస్తున్నాం. ఎవరు గ్రహింపలేదు? యేసు తల్లిదండ్రులు గ్రహించలేదు ఆయన ఏ పని నిమిత్తం వచ్చారనే సంగతి. వాళ్ళు గ్రహించలేదు. కొన్ని శిష్యులు గ్రహించారా? చూడండి, లోక సువార్త 9వ అధ్యాయం 44వ వచనం. లోక సువార్త 9వ అధ్యాయం 44వ వచనము. తల్లిదండ్రులు గ్రహించలేదు. తల్లిదండ్రులతో ముందు దేవుడు చెప్పాడు, ఆయన దేవదూత ద్వారా చెప్పాడు, కానీ వారికి అర్థం కాలేదు. మళ్ళీ 44వ వచనం. ఆయన చేసిన కార్యములన్నీ చూసి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాట మీ చెవుల్లో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను. అయితే వారు ఆ మాట గ్రహింపకున్నట్లు అది వారికి మరుగు చేయబడిన కనుక వారు దానిని తెలుసుకొనలేదు. వారు ఏం చేయలేదంటండి, తెలుసుకొనలేకపోయారు. మరియు ఆయన ఆ మాటను గురించి వారు ఆయన అడుగా వేరచిరి అన్న మాట గమనిస్తున్నాం. కాబట్టి వాళ్ళు తెలుసుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు. ఆయన మీరు మీ చెవుల్లో నాటనివ్వండి అని చెప్పాడు, కానీ వారు దాన్ని గ్రహించలేకపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. 18వ అధ్యాయంలో కూడా అదే మాట చెప్పాడు. లోక సువార్త 18వ అధ్యాయం 31వ వచనం. 18వ అధ్యాయం 31వ వచనం. తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గురించి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును, ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. వారు ఈ మాటల్లో ఒకటైనను గ్రహించలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడింది కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు అన్నాడు. వారు గ్రహించలేకపోతున్నారు. ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. అప్పగించబడతాడు, ఆయన అవమానపరచబడతాడు, ఉమ్మివేయబడతాడు, కొరడాలతో కొట్టబడతాడు, ఆయన సిలువ వేసి చనిపోతాడు అనే సంగతులు చాలా స్పష్టంగా వారికి తెలియజేసిన వారు దాన్ని ఏం చేయలేరండి, వారు గ్రహించలేదు అన్న మాట మనం చూస్తాం. కానీ ఎప్పుడు గ్రహించారు? ఆయన తిరిగి లేచిన తర్వాత వారు గ్రహించినట్టుగా మనం గమనిస్తాం. 24వ అధ్యాయం చూడండి. 24వ అధ్యాయం. ఇప్పుడు జరుగుతున్న ఈ సంభవాలు కొన్ని మనకు అర్థం కావు. అంత మాత్రాన మనము ఏమాత్రం కూడా ఆందోళన చెందవలసిన అవసరత లేనే లేదు. వారికి 24వ వచనము 24వ అధ్యాయము
లూకాసు వార్త 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం గమనిస్తే ఆ ఇందుని గురించి వారికి ఏమి తోచక ఉండగా ప్రకాశమైన మన వస్త్రం ధరించుకునేది మనుషులు వారి వద్ద నిలబడి భయపడకుడి ఆ ముఖముల నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతులోంచి ఎదుగుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన తెచ్చున్నాడు. ఆయన ఇంకా గలీలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపబడినన్నది ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకునిరి అన్నాడు. అవును, ఆయన లేపబడతాడు, ఆయన హింసించబడతాడు, దూషించబడతాడు, కొట్టబడతాడు, లేపబడతాడు అనే సంగతులు వారికి జ్ఞాపకం చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథము ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన ఏవైతే వారికి బోధించాడో, ఏమైతే వారికి ప్రకటించాడో, ఏమైతే వారికి అందించాడో వాటన్నిటిని మరలా వారికి తెలియచేయడానికి అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో మరలా ఆయన వారికి ప్రత్యక్షమైనట్టుగా మనం గమనిస్తాం. మరలా వారికి ప్రత్యక్షమయ్యాడు. అందుకే 1వ వచనం నుంచి కూడా ఆయన రాజ్యం గురించి బోధించుట మనం గమనిస్తున్నాం. 3వ వచనం ఎలా ప్రారంభమైంది? ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగబడుచు, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం, అగబడుచు దేవుని రాజ్యము విషయం గురించి బోధించు అనేక ప్రమాణములు చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకుని అన్నమాట. ఎన్ని ప్రమాణాలు చూపించాడు నాకు తెలియదు, కానీ 40 దినాలు ఆయన అగుపడుతూ వచ్చాడు. ఆయన ఏ పని నిమిత్తం వచ్చాడో, ఏ పని జరిగించాడో, ఆయన ఏ పని నిమిత్తం వెళుతున్నాడో, మళ్ళీ ఏం చేస్తాడన్న సంగతులు వారికి తెలియజేస్తూ వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. అంతేకాకుండా పేతురు కూడా అది పూర్తిగా అర్థం కాలేదు, కానీ అపోస్తుల కార్యాలు చివరికి వచ్చేటప్పటికి ఆయన కార్యాలు వారికి అర్థమైనట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి నేటి సంఘము, అపోస్తుల కార్యాల్లో ఉన్న సంఘము ఆ పరిస్థితులకి నెట్టివేయబడుతుంది. అది దేవుని చిత్తం. మనం అందరం సంసిద్ధం కావాలి. వ్యక్తిగతమైన పరిశుద్ధత, ప్రభువుతో అనుసంధానించబడిన సంబంధం మనం కలిగి ముందుకి కొనసాగాలని, ఆ విధమైన పరిస్థితులు గుండా మనము ప్రభువుని గణపరచాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. సంఘము అనేది వారికి మర్మముగా ఉన్నది, అదే ఆయన వారికి తెలియచేయాలన్నది మనం గమనిస్తున్నాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 25-26 వచనాలు ఒక్కసారి మనం చూసి మనము దానికి ముందుగా అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయం 13 నుంచి 20 వరకు ఉన్న విషయాలు మనం గమనిస్తే, వారు నిరాకరించారు అన్న మాట 14వ వచనంలో చెప్పాడు. వానిని నిరాకరించిరి అన్న మాట కూడా మనం 14వ వచనంలో చెప్పాడు. ఇలాగ 20వ వచనం వరకు చూస్తే, వారు క్రీస్తుని పంపునట్లుగా మీరు నమ్మండి, మరలా ఆయన వస్తాడు అన్నది వారి యొక్క సందేశంగా మనం గమనిస్తున్నాం. ఆయనను నిరాకరించారు, ఆయన బోధన నిరాకరించారు, ఆయనను వారు పూర్తిగా నిషేధించినట్టుగా మనం గమనిస్తున్నాం. 1వ అధ్యాయం 25-26 వచనంలో సంఘము అనేది యూదులకు మర్మంగా ఉంది. అది దేవుని వాక్యము ద్వారా పౌలుకి ఇవ్వబడింది. అందువలన పౌలు ఆ సంఘం యొక్క మర్మాన్ని తెలియజేసినట్టుగా మనం గమనిస్తాం. దేవుని వాక్యము 1వ అధ్యాయం 25 వచనం చూడండి. దేవుని వాక్యమును అనగా యుగముల్లోను తరముల్లోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు, అంటే గృహ నిర్వాహకం ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడిని అయితే చెప్పాడు. పేతురు కూడా సంఘం యొక్క దర్శనము, సంఘం యొక్క పూర్తి వివరణ పేతురికి కూడా అర్థం కాలేదు. కానీ పౌలుకి సంఘము యొక్క దర్శనము, సంఘం యొక్క గృహ నిర్వాహకత్వం వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. ఆరంభంగా మనం చూసాము, కొద్దిగా మనం గమనించాము. వచ్చే వారం ఈ యొక్క సువార్త గృహ నిర్వాహకత్వం, సంఘ గృహ నిర్వాహకత్వం ఎలాగా దేవుడు ఆ యూదుల్లో నుంచి అన్యుల్లోనికి ఎలా తీసుకొచ్చాడో అపోస్తుల కార్యాల్లో మనం గమనిస్తాం. కాబట్టి ఆ మర్మము వారు గ్రహించలేకపోయారు. హింసించబడుతున్నాం, దూషించబడుతున్నాం, ప్రభు దూషించబడ్డం, ప్రభు హింసించబడ్డం, ప్రభు కొరడాలతో కొట్టబడ్డం, ప్రభు సిలువ వేయబడ్డం వారికి అర్థం కాలేదు.
వాళ్ళు ఎంతసేపు అనుకున్నది ఏంటంటే రోమా ప్రభుత్వాన్ని గద్దె దించుతాడు, ఈయన రాజుగా ఉంటాడు, మనం 12 సింహాసనాల మీద కూర్చుంటాం అనుకున్నారే తప్ప ఆయన ఏమీ చేతగాని వాని వలె ఒక నిస్సహాయుడిగా అంతగా చనిపోతాడని వారు భావించలేదు. అందుకే వారు స్కాటర్ అయిపోయారు, వారి హృదయాలు చెదిరిపోయాయి. కానీ ఆయన చనిపోవడం ద్వారా జరిగిన మేలు, ఆయన హింసించబడడం వల్ల జరిగిన మేలు, ఆయన రక్తం కార్చివాడడం జరిగిన మేలు అంతా ఇంత కాదు అనేది మనకి తర్వాత ఆ వారికి అర్థమైంది, ఇప్పుడు మనకి అర్థమవుతుంది. కాబట్టి అదే మార్గం, మన మార్గం కూడా వేరే మార్గం కాదు. ఒక మనము కొరింథీ పత్రికలో చెప్పినట్టుగా మరణించు వారికి మరణపు వాసనగాను, ఆ రక్షించబడే వారికి జీవపు వాసనగాను మనం ఉంటామన్నమాట. 2 వర్తమానాలు మనం తెలియజేస్తాం. ఎలాగా మనము నలగగొట్టబడడం ద్వారా ప్రభువా, రెండో కొరింథీ పత్రికలో పౌలు అదే చెప్తాడు, బ్రతుకుతామనే ఆశ మాకు లేదు, అంతగా మేము హింసించబడ్డాం, మేము నలగగొట్టబడ్డాం. కానీ మేము నలగగొట్టబడినప్పుడు 2 వాసనలు బయటకు వస్తున్నాయి. ఒకటి, కొంతమందికి మరణపు వాసన, వారికి ప్రతిదండన అనే సువార్త వెళుతుంది. కొందరికి జీవపు వాసన వెళ్తుంది, అంటే నిత్య జీవం అనే సువార్త వెళ్తుంది. ఇప్పుడైతే ఒక దినుసులు, వాటిని ఏమంటారు, ఆ సువాసన వచ్చే దినుసులు వేస్తారు కదా మామూలుగా, ఆ లవంగ పట్ట కానీ లేకపోతే యాలకులు కానీ, ఆ దినుసులు, సుగంధ ద్రవ్యాలు, లేదా ఆ దినుసులు ఎప్పుడైతే నలగగొట్టబడితే అప్పుడే దాటి నుంచి ఫ్రాగ్రెన్స్ బయటకు వస్తుంది అనమాట. అవి నలగగొట్టబడినప్పుడు, అవి దాని స్వరూపం కోల్పోయినప్పుడు దాంట్లో నుంచి సువాసన బయటకు వస్తుంది అనమాట. అవి అలా ఉంటే సువాసన రాదు. యాలకులు కానీ లేకపోతే లవంగాలు కానీ, వాటిని స్పైసెస్ అంటారు కదా అవి. కాబట్టి అలాగే విశ్వాసులైన వారు నలగగొట్టబడినప్పుడు, హింసించబడినప్పుడు, అవసరమైతే గోధుమ కింద భూమిలో పడి ఎలా చనిపోయి విస్తారంగా ఫలిస్తుందో ఆ విధంగా ఫలింపు మనకి ఇవ్వడానికి ప్రభు ఇలాంటివి అనుమతిస్తుంటాడు. కాబట్టి విషయాల్ని ప్రభు దృక్కోణంలో ఆలోచించి ఆవేశాలకి, ఉద్రేకాలకి, లేకపోతే లోకపరమైన కార్యాచరణలకి మనం తెగించకూడదు. లోకంలో అన్యాయం జరుగుద్ది, లోకంలో మనకి న్యాయం జరిగిద్దని నేను భావించట్లేదు. కొన్ని సందర్భాల్లో జరగవచ్చు, కానీ ప్రభు మనకి న్యాయకర్త, ప్రభు మనకి తన చిత్తం చెప్పిన జరిగించే సమర్థుడు అని మనం ప్రభు మీద ఆశ కలిగి ఉండాలి. ఈ దినాల్లో వ్యక్తిగతమైన పరిశుద్ధత, వ్యక్తిగతమైన దైవ ధ్యానము, వ్యక్తిగతమైన ప్రార్థన, వ్యక్తిగతమైన సన్నిహిత సంబంధం దేవునితో కలవారు మాత్రమే నిలదొక్కుంటారు. ఈ విషయాలు మాత్రం మనం గమనించాలి. ఆదిమ సంఘము ఎదుర్కొన్న హింసలు ఆ సంఘం యొక్క అభివృద్ధికి, నాణ్యతకు దోహదం చేసింది. ఇప్పుడున్న సంఘం కూడా ఈ హింసలు, ఈ యొక్క శ్రమలు, కష్టాలు మన అభివృద్ధికి, ఆశీర్వాదానికి దోహదం చేస్తాయని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. అందరికీ వందనాలండి. వందనాలు. రెడ్డమ్మని అన్మీట్ అవ్వండి. అదే మీకోసం చూస్తాం. దేవుని యొక్క గ్రంథంలో నుంచి చక్కని శ్రేష్టమైన సంగతులు, ముఖ్యంగా పౌలు గారి జీవితం, తన యొక్క విధానాన్ని మన మధ్య ఉంచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. వాక్య పరిచర్య జరిగించిన దాసునికి, వారి కుటుంబం, వారి పరిచర్యను బట్టి వారికి వందనాలు తెలియజేసుకుందాం. ముగింపు ప్రార్థన దిద్దే యోసేపు అన్నగారు. దిద్దే యోసేపు అన్న. బీచ్ లో ఉన్నాడు బ్రదర్. అదే ఆయన చేయాలిగా బస్ అన్న. దిద్దే యోసేపు అన్న ప్రార్థన చేయరా? ముగింపు ప్రార్థన. ప్రేమ మాట్లాడండి. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నా ప్రభా.
ఈ దినాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటును దృష్టికి పొందాలు వారితో ఇచ్చారు చూస్తున్నాం. ప్రభావ మమ్మల్ని కూడా మీరు కాసి కాపాడుతున్నారు, విశిష్టాన్ని నడిపిస్తున్నారు. ప్రభావ మా తండ్రి మేము ఎంతవరకు నా తండ్రి ప్రభావ నా తండ్రి ప్రార్థన చేస్తున్నాము, ఎంతవరకు నా తండ్రి పరిశీలన చేస్తున్నాము అన్ని కూడా రాష్ట్రం ద్వారా మాట్లాడారు. మాట్లాడిన వాటిని బట్టి నేను స్థుతిస్తున్నాం. ప్రభావం మీకు ఘనత మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి కూడా ప్రార్థన ఆలకించండి. ప్రార్థన ప్రతిఫలం దయచేసి మీ నామలకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు నా తండ్రి నా ప్రభావ చిరంజీవి గారు చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి దేవాన్ని సన్నిధిలో నా తండ్రి ముగింపచేసి సత్యవాక్యము నా తండ్రి సరిగా తెలుసుకునే వారిగా ఉండడానికి సహాయం దయచేసి మనం ప్రార్థన చేస్తాం. దేవానికి వందనాలు స్తోత్రాలు స్థితి తెలియజేసుకుంటున్నాం. నా తండ్రి కనికరించి కాపాడు రక్షించమని ప్రార్థన చేస్తాం. వారి కుటుంబాన్ని జీవించి బలపరచమని ప్రార్థన చేస్తాం. ఇంకా అనేకమైన రీతిగా నా తను వాడపడడానికి సహాయం దయచేసి ప్రభాని ప్రాబ్లం దయచేయమని ప్రార్థన చేస్తాం. ఈ రోజు నడిపిస్తున్నటువంటి నా తండ్రి నడిపించమని ప్రార్థన ఆ ఆమేన్. మంచిదన్నా దిద్దేబేసాబన్నా వందనాలు. ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రార్థించిన చక్కని కీర్తన పాడిన మంచి వాక్య పరిచర్య ప్రస్తుత దినాల్లో జరిగే సిచ్యువేషన్ అనుకూలంగా పౌలు గారి జీవితాన్ని మన మధ్య తీసుకొచ్చారు. చక్కని శ్రేష్టమైన సంగతులు వినడానికి దాసుని ద్వారా ప్రభు కృప చూపారు. మరొకసారి వాక్య పరిచయం ధరించిన దాసునికి, కీర్తన పాడిన వారికి, పాటలు పాడిన వారికి కూడా, నిర్వాహకులు కూడా, బర్నబాస్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ